30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. స్వామి ఒక విషయం చెప్పండి. ఇప్పుడు బోనాలు వచ్చేసినాయి మనకు. అసలు బోనం అంటే రకరకాలుగా ఉంటుంది. కొంతమంది కొత్త బియ్యంతో అన్నం చేసి అందులో పెరుగు వేసి పెడుతున్నారు. కొంతమంది అందులోనే తోటకూరతో చేసినటువంటి కర్రీతో పెడుతుంటారు. ఇలా రకరకాలుగా కొంతమంది బెల్లము అవన్నీ కూడా పెట్టి పెడతారు. అసలు బోనాము అంటే ఏంటి? బోనాన్ని ఎన్ని రకాలుగా మనం పెట్టే అవకాశం ఉంటుంది? ఇప్పుడు చాలామంది తొలి బోనం కొంతమందే ఇవ్వాలి, ఎవరు ఇవ్వకూడదును, ఇట్లా ఏవో రకరకాలుగా పెట్టారు. తర్వాత ఈ మాతంగులు వీళ్ళందరూ చాలామంది ఈ బోనాలకు సంబంధించి మాట్లాడుతూ ఉంటారు. అక్కడేమో అమ్మవారు మీదకి వచ్చారని, స్వామి మీదకి వచ్చారని చెప్పేసి రకరకాలుగా రంగం చెప్పడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు ఈ బోనాలకు సంబంధించి ఒక పూర్తి క్లారిటీ ఇవ్వండి స్వామి. మెయిన్ బోనం అంటేనే సృష్టి యజ్ఞం. బోనం అంటే స్త్రీ యొక్క అఖండ సౌభాగ్యానికి ప్రతీక. ఓకే. బోనం అనే కాన్సెప్ట్ ఓన్లీ ఫర్ ఉమెన్. స్త్రీ ధర్మానికి ప్రతీక బోనమమ్మ. పురుషులు బోనం చేయకూడదు. రేణుకా పరంజ్యోతి ఎల్లమ్మ జమదగ్ని ఉన్నప్పుడు ఆయనని పునర్జీవోత్పత్తిని గావించడానికి, ఆయనని సమానమైన శక్తిని చైతన్యపరచడానికి మాత్రమే బోనాన్ని వండింది ఆమె. శ్రేష్టమైన మట్టి కుండలో కట్టెల సెగ తగలకుండా, అగ్ని కాజ్యం కాకుండానే బోనం పక్వం చేసి, ఎంగిలికాన్ని నీళ్లు తెచ్చి, పంట పండకుండా పలుకు కాకుండా విరగని బియ్యం వేసి, పచ్చికుండలో ఆమె బోనాన్ని ఉడికించి తీసుకెళ్ళిందమ్మ. అది అమృత సమానం. చనిపోయిన వాళ్ళ నోట్లో అది వేస్తే బ్రతుకుతారనేటటువంటి అమృతం. చనిపోయిన వాళ్ళకి తాగించేది అమృతం అమ్మ, మరణం లేకుండా చేసేది. అందుకు సమసమానమైనటువంటి పంక్తి ఏదైతే ఉందో అది బోనం. అయితే మట్టి కుండలోనే బోనం చేయాలి తల్లి. ఏ విధమైన లోహపు పాత్రలో బోనం చేయకూడదు. నీవు స్టవ్ మీదనో, సిలిండర్ మీదనో, కట్టెల పొయ్యి మీదనో ఏ పాత్రనైతే పెట్టి ఉడికిస్తావో అదే పాత్రకు అలంకరణ చేసుకొని భగవంతునికి తీసుకెళ్ళాలి, అమ్మవారి చెంతకు తీసుకెళ్ళాలి. ఒక పాత్రలో వండి ఇంకొక పాత్రలకు సర్వ్ చేస్తారు చూడమ్మా, అది తొక్కుడు అన్నం అవుతుంది. దాని పతి పోతుంది. అది అమ్మవారు స్వీకరించదు. అట్లా తీసుకెళ్ళ ఎంతవరకు అమ్మవారికి నడవదు. అది పద్ధతే కాదు అసలు. అయితే బోనం తీసుకెళ్లాల్సిన పద్ధతి, ఆచారం ఇది మట్టి కుండలోనే వండాలి. ఇతర పాత్రలో వండకూడదు. అమ్మవారు స్వీకరించదు. ఒక్కొక్క ధాతువుకి, ఒక్కొక్క మెటల్కి ఒక్కొక్క రాహుగణ శక్తి ఉంటుందమ్మా. దోషం అవుతుంది. ఇప్పుడు భగవంతునికి బంగారు కిరీటాలు, వెండి కిరీటాలు పెడతారమ్మా. ఇనుప కిరీటాలు ఎందుకు పెట్టరు? నువ్వు ఏ సిద్ధాంతిని అడగండి, ఎవ్రీ మెటలైజేషన్కి ఒక నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుందమ్మా. మట్టి అన్ని ధాతువులకు పుట్టినీళ్ళు. అన్ని ధాతువులు మట్టి నుండే వస్తాయమ్మా. అన్ని లోహాలు మట్టి నుండే జగత్తంతా వచ్చింది కదమ్మా. అన్నింటికి ఆలావాలమైనటువంటి కేంద్రకంగా ఉండే ఆ మట్టి కుండలోనే బోనం ఉడకాలి. విరగని బియ్యం, పలుకుగాని బియ్యం వేయాలమ్మా. అప్పటికప్పుడు ఎక్కడైనా కుళాయి దగ్గరనో, ట్యాప్ దగ్గరనో, నదుల నుంచో, బావుల నుంచో నీళ్లు తెచ్చి పోయాలి. ఫిల్ చేసిన నీళ్లు పోయకూడదు బోనంలో, పోయరాదు. అలా ఉడికిన ఆ కుండకే పసుపు రాసి, కుంకుమ బొట్లు, పసుపు బొట్లు పెట్టి, వేపాకు పెట్టి, చలవకుండ పెట్టి అమ్మవారికి తీసుకెళ్ళి నివేదన చేయాలి. బోనం ఎక్కడ కూడా ఎవరికైనా ఎంగిలి పడిపోయినా అమ్మవారు దాన్ని స్వీకరించదు. కిందకు కూడా దించకూడదు. ఎక్కడ మనం ఇప్పుడు చాలా మంది ఇప్పుడు బోనాలు ఎత్తుకున్న వాళ్ళు ఆడుతుంటారు, పాడుతుంటారు కదమ్మా. ఈ మార్గం లోపల ఎంతో మంది వెళ్తుంటారు. ఎంతో దుమ్ము ధూళి ఉంటుంది. అదంతా శరీరానికి తగిలి ఆ మైలుతో అమ్మవారికి నివేదన చేయడం కూడా సబబు కాదు. నువ్వు కాళ్ళ మీద ఆడుకుంటూ పాడుకుంటూ తీసుకెళ్ళు. ఇంకొకటమ్మా, పురుషులు బోనం ఎత్తకూడదు, మహిళలే బోనం చేయాలి. ఒకవేళ పురుషుడు బోనం ఎత్తుకోవాల్సి వస్తే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు మొక్కుకుంటే మొక్కుబడిగా, లేదు అమ్మా నాకు ఇది నువ్వు కల్పించావు తల్లి, నీకు బోనం ఎత్తుతా అంటే ఎత్తుకోవచ్చు. వ్యాపారంలో లాభం ఇచ్చావు, అప్పులు తొలగించావు, నన్ను గండం నుంచి రక్షించావు అన్నప్పుడు ఎత్తుకోవచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన బోనం ఉంది. మళ్ళీ పదార్థాలు మారుతాయి, కాంబినేషన్ మారుతుంది. గండాలు తప్పిస్తే గండజ్యోతి బోనం, అనుకున్నది ఇస్తే పూర్ణకుంభ బోనం, రోగాలు తప్పిస్తే చలవ బోనం. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రకమైన బోనం ఉన్నది. మళ్ళీ అలా అడ్డదిడ్డంగా వెళ్ళిపోయి బోనాలు సమర్పించకూడదు. అమ్మవారు స్వీకరించదు తల్లి. నేను పరిపూర్ణమైన శ్రీ విద్యలో ఉన్నాను. జగతిలో ఉన్న అన్ని మాతృతత్వములు నాకు తెలుసమ్మా. అంటే నా గొప్ప నేను చెప్పను, నా విద్యను అలా తీసుకెళ్ళాను నేను. అమ్మవారు దాన్ని స్వీకరించదు. సరే మీ ఇష్టం కొద్దీ మీరు తీసుకెళ్ళి పెడుతున్నారంటే అది మీ అభిమతం, ఆ భగవంతుడు, దానికి మీకు సంబంధం. ఒక శాస్త్ర పద్ధతిగా చూసుకున్నా, శ్రీ విద్య పరంపరగా చూసుకున్నా, అమ్మవారికి బోనం చేయాలంటే మట్టి కుండనే. ఏ కుండలో అయితే బోనం ఉడుకుతుందో అదే వెళ్ళాలి. ఒక దాంట్లో ఉండి ఇంకో దానికి వెళ్తే అది ఎంగిలవుతుంది తల్లి, అది దాని పతి పోతుంది, తొక్కుడు అన్నం అవుతుంది. తొక్కుడు అన్నం. రైట్ స్వామి. ఇంకొక విషయం చెప్పండి.
వారాహి అమ్మవారికి మీరు ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి అని చెప్పి వాహనానికి పేరు పెట్టుకున్నారు. అంత పవర్ఫుల్ అని అంటున్నారు అందరూ, నిజమా? అవును తల్లి. అమ్మ వారాహి మాత అంటే సర్వసైన్యాధ్యక్షురాలు. షీ వాజ్ ద వారియర్, ఓ లెజెండ్ ఇన్ ద వార్. ఆమెను ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు. ఆమె సాధన చేసిన వాళ్ళకు కూడా తిరుగుండదు తల్లి. చాలా పవర్ఫుల్ అమ్మ. అంటే లలితా పరమేశ్వరి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు ఆమె. ఆ సోల్జర్స్ అంతా కంట్రోల్ చేసే యుద్ధ నీతులు, రాజతంత్రం, రాజనీతి, యుద్ధ మెలకువలు తెలిసిన ఏకైక శక్తి వారాహి మాత అమ్మవారు. ఇప్పుడు ఆషాఢంలో అమ్మవారిని కొలిచిన వాళ్ళకు వరాలు కుల్పిస్తుంది ఆ తల్లి. ఏ అభిష్టంన నెరవేరుస్తుంది. కానీ పవిత్రమైన శ్రీ విద్య సాధనతో ఆ విలువలు తెలుసుకోవాలి మనం. ఎలా పూజించాలి, ఏంటి, ఎట్లా అని చెప్పేసి. ఇప్పుడు ఎవరు తెలిసిన వాళ్ళు చెప్తున్నారమ్మా, అది మంచిది కాదు. అమ్మ ఎంత ప్రసన్నురాలో, ఎంత కారుణ్యమూర్తో, ఏమాత్రం మిస్టేక్ అయినా అంత కొంత ఇబ్బంది కూడా కలుగుతుంది. ఓకే, ఇప్పుడు ఆ వెహికల్కి మరి అట్లా పెట్టుకోవచ్చా స్వామి పేరు? ఒక ప్రముఖ సిద్ధాంతి చెప్పాడు వారికి. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కాదు, పలానా వాహనానికి పలానా వర్ణం వేయించి పలానా పేరు పెట్టు, నీకు విజయం ఉంటుందని ఆయన జాతక గణచక్రాన్ని చూసి ఒక సిద్ధాంతి చెప్పాడు ఆ మాట. ప్రముఖులు చెప్పిన మాట నమ్ముతారు కదమ్మా. సో పెట్టుకోవచ్చు, అయితే పెట్టుకోవచ్చు. ఇక దాంట్లో తప్పు అనేది మనం చూడడం కూడా కొంతవరకు కరెక్ట్ కాదు. దేవత పేరే పెట్టుకున్నారు కదా. అదే అంటే విజయం దిశగా నేను ఆలోచిస్తున్నా అలా అంటున్నాను. 100% విజయమే కలుగుతుందమ్మా. ఆ రథంలో ఉన్న పవర్ కూడా బాగుంది. దాన్ని పూజలు చేయించిన కేంద్రాలు ఇప్పుడు కొండగట్టు అంజన దగ్గర చేయించారు, విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర చేయించారు. ఒక వాహనానికి ఉన్నటువంటి హార్స్ పవర్, ఆ రాహు శక్తిని మనం బేరీజు వేసుకున్నా ఆ వాహనంలో ఉన్నటువంటి ఆ ఎనర్జీ కూడా అట్లా కనిపిస్తుంది. చూస్తుంటాను అప్పుడప్పుడు. చాలా గాంభీర్యంగా ఉందన్నమాట. మీరు అంత జుట్టుని ఎలా మెయింటైన్ చేస్తున్నారు స్వామి? రోజు తీసి దానికి ఆయిల్ పెట్టి తర్వాత కూమ్ చేసి అలా పెడతారా, లేకపోతే ఇంకా డైలీ అట్లే ఉండిపోతుందా అది? అంటే ఈ శిఖ బంధనమునకు 3 నియమాలు ఉన్నాయి. శిఖ పైన కడితేనేమో అదొక సూచన, వెనక్కి కడితే ఒక సూచన, సైడ్ కడితే ఒక సూచన. ఓ, ఇలా కూడా ఉన్నాయా? ఇప్పుడు దీనికి ఏం సూచన స్వామి? ఇది సమాజంలో ఏదైనా కళ్యాణకారకమైన కార్యక్రమాలుండి యజ్ఞం చేసేటప్పుడు, దేవత ఆరాధన చేసేటప్పుడు మాత్రమే సెంటర్ లోపలికి వస్తుంది. ఇది 10 మందికి జ్ఞానయజ్ఞం పంచే కార్యక్రమం కాబట్టి కట్టుకొని వచ్చాను. మిగతా ఈ స్వామి ఇట్లా పక్కకి వెనక పెట్టినప్పుడు ఇది కేవలము మాకు సంబంధించినటువంటి కార్యక్రమాలమ్మా. కొన్ని ఏకాంతంగా మేము చేసే అనుష్ఠానాలు, న్యాసములు, విసర్జనములు, పూజలు అవి ఉంటాయి కదా, అప్పుడు కడతాం. ఇక్కడ వెనక్కి కట్టేటప్పుడు జనరల్ ఎవరైనా కామన్గా ఎవరితో మాట్లాడేటప్పుడు, ఏదైనా కార్యక్రమాల్లో చిన్న ఏమైనా పనులు చేసుకునేటప్పుడు నేను రోజు నా టీ నేనే పెట్టుకుంటాను, వేడి నీళ్ళు పెట్టుకొని తాతాను. అప్పుడు ఇట్లా ఇక్కడనే ఉంటుందమ్మా. మీరు కూడా మారుస్తారా? అవునమ్మా. ఓకే. డైలీ దాన్ని కూమ్ చేసి అన్ని చేసిన తర్వాతనే పెట్టుకుంటారా? ఉంటుందమ్మా. జడలు ఉన్నాయి, మొత్తం జడలు కట్టేసినాయి లోపల. జడలు అట్టలట్టలు ఉన్నాయి. భరించడం అంటే చాలా కష్టమే తల్లి, కానీ ఇంకా భగవంతుని మీకు అమ్మవారు ఇచ్చిన శక్తి అంతే. నాకు తెలిసి చాలా విషయాలు షేర్ చేశారు. తప్పకుండా ఒకసారి మీ ఆశ్రమానికి వచ్చే అవకాశాన్ని కల్పించండి. అక్కడ ఉన్నటువంటి అద్భుతాలని చూడాలని అనుకుంటున్నాను నేను కూడా. అలాగే ప్రపంచానికి కూడా తెలియజేద్దాము. అంటే అందరికీ కాదు, ఆస్తికులు ఎలాగూ ఉంటారు, వాళ్ళని వదిలేద్దాం. అసలు నాస్తికులు ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా, ఇలాంటివి కావచ్చు, సనాతన ధర్మాలు కావచ్చు, లేకపోతే దేవుడి భక్తి, ఇవన్నీ కూడా ఈ భక్తి భావనలు, ఇవన్నీ ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అవును తల్లి, అంతే అంతే అంతే. కాదు అని ఎవరు అనలేము. అవునమ్మా. మీ నమ్మకాన్ని కాదని నేను చెప్పలేను, నా నమ్మకాన్ని కాదని ఇంకెవరూ చెప్పలేరు. అవునమ్మా. అలా ఎవరి నమ్మకం వారిది. నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. ఇది నమ్మే వాళ్ళ కోసం మాత్రమే మనం చెప్తున్నాము. ఇప్పుడు ముఖ్యమైన విషయం అమ్మా, నమ్మకం ప్రధానమే. నమ్మకం అనేది స్వయం నిన్ను నష్టం చేయనిదై ఉండాలి. కరెక్ట్ స్వామి. నీ నమ్మకం సమాజానికి హాని కలిగించనిదై ఉండాలి. నీ నమ్మకం కనీసం నీ కుటుంబానికి అశాంతి కలిగించనిదై ఉండాలి. ఎవరికీ నష్టం కలిగించాలి. అది నమ్మకం. కరెక్ట్ స్వామి. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం అమ్మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.